వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఏదైతే రోడ్డు పైన ఆటోలు వెళ్తున్నాయో ఈ ఆటో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి ఇప్పటికి కూడా ఇవ్వడం లేదని చెప్పేసి రైతులుగా మన ఆటో కార్మికులకు సంబంధించిన యూనియన్ సైతం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిజామాబాద్లోని ధర్నా చౌక్ ఏదైతే ఉందో అక్కడ దిష్టి బొమ్మను సైతం దహనం చేసింది. మరి వాళ్ళకున్న సమస్యలేంటి అనే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు ఆటో యూనియన్ సంబంధించిన లీడర్స్ ఉన్నారు, ఆటో నడిపించే కార్మికులు ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంది మీకు ధర్నా కూడా చేపడుతున్నారు? మరి మీకు చాలా రోజుల నుంచి కూడా మీకు ఏదైతే ప్రకటించిందో ప్రభుత్వం ఆ అమౌంట్ కూడా రావట్లేదు అని అంటున్నారు. మరి ఏంది, ఎందుకు అట్లా? ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్లో ఏం చెప్పిందంటే, మీకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము, మీకు అన్ని ఇచ్చి మేము ఆదుకుంటాము అని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. అయితే మేమేం చేసినామంటే పోయిన సంవత్సరము 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు మేము ఆటోలు బంద్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ వర్కర్ CI2 నేను కటారి రాములు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని, ఆటో యూనియన్ అధ్యక్షుడిని. అయితే జేఏసీ ఏం చెప్పిందంటే మనం ఆటోలు బంద్ చేయాలని చెప్పింది. అయితే పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చెప్పిందంటే, మీరు బంద్ చేయొద్దు, నేను మాట్లాడతాను, నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను, మంత్రులతో మాట్లాడతాను, అసెంబ్లీలో మాట్లాడి మీ సమస్యలు నేను పరిష్కారం చేస్తాను, మీరు కొన్ని రోజులు ఓపిక పట్టని చెప్పిండు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది, ఓపిక పట్టినా కానీ ఏం చెప్తలేదు. నిన్న జేఏసీగా మేము ప్రకటిస్తే మేము ఈరోజు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ చేసినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కన్ను తెరకొచ్చింది. సంవత్సరం అవుతుంది, సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి సంవత్సరం అవుతుంది, ₹1 ఇప్పటికి ఇవ్వలేదు. ఈ ఆటో డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, మరి రేషన్ కార్డులు ఇవ్వాలి, మరి అన్ని ఆదుకోవాలి, మరి ఫిట్నెస్, ఇన్సూరెన్స్ మొత్తం గవర్నమెంట్ భరించాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు గవర్నమెంట్కి చెప్పినాం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటే, అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినాం, బీజేపీ గవర్నమెంట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ గతి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్కు పడుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరవాలి. మేము ఆటో డ్రైవర్లను నడ్డిచ్చే ప్రయత్నం చేస్తుంది కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ. కేంద్ర గవర్నమెంట్ చట్టాలను మారుస్తుంది, చట్టాలను మారద్దు, ఆటో డ్రైవర్లను ఆదుకోండి, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయండి. మాకు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఎట్లా ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు మాకు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఈరోజు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. మేము పొద్దున్న దాకా ఆటోలు దింపితే 200-300 దాకా వచ్చినాయి. మా పిల్లల చదువు ఎట్లా, మా తిండి ఎట్లా, మా రూమ్ కిరాయిలు. మాకు ఇప్పటికి ఒక ఆటో డ్రైవర్కు సొంత ఇల్లు లేదు. అదే గవర్నమెంట్ మీకు గుర్తించకొచ్చింది. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కట్టినది, ఒక్క ఆటో డ్రైవర్కి ఇప్పటికి ఇవ్వలేదు. మా ఆటో డ్రైవర్లకు ఈ ఇందిరామ పథకంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక గుర్తించి ఆటో డ్రైవర్లకు ఇండ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి. మా ఆటో డ్రైవర్లకు 60 సంవత్సరాలు అయిన ఆటో డ్రైవర్లకు పెన్షన్ ఇవ్వాలి. కేంద్ర గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోలేదు. అన్ని చట్టాలు ఏం లేవు, అది లేదు ఇది లేదు, మీరు సంఘాలు పెట్టదు, అది పెట్టదు. సంఘాలు ఉంటేనే, మేము సంఘాలు ఉండగానే ఇంత మొర పెట్టుకుంటేనే మాకు పరిష్కారం కాకొచ్చింది. సంఘాలు లేకుండా మాకు పరిష్కారం అవుతుందా? అందుగురించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు, టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎట్లా బుద్ధి చెప్పిండ్రో, రాబోయే కాలంలో ఈ బీజేపీ గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ని, టీఆర్ఎస్ గవర్నమెంట్ నడ్డిడిచే ప్రయత్నం చేస్తారు ప్రజలంతా. ఆటో డ్రైవర్లు అందరూ ఐక్యమైన రవాణా రంగంలో 1 గంట రవాణా రంగం అందరూ ఆపేస్తే అల్లా కల్లోలం అవుతుంది. నిత్యావసర వస్తువులు, వాటాలు ఏం దొరికాయి. అందుగురించి రవాణా కార్మికులని, డ్రైవర్లని గుర్తించి వెంటనే ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ మా డ్రైవర్లని గుర్తించాలి. డ్రైవర్ అనేది గుర్తించాలి. ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయితే 10 లక్షలని కేంద్ర గవర్నమెంట్ చెప్తుంది. ఇక రాష్ట్ర గవర్నమెంట్ ఆ డ్రైవర్లు అనేది పట్టించుకోవడం లేదు. అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో డ్రైవర్లు గుర్తుకొచ్చారు, మీకు 12,000 ఇస్తాం సంవత్సరానికి, మీరు మాకు డ్రైవర్లే, మీరు మాకు అన్నలు తమ్ముళ్ళు అని చెప్పింది. ఇప్పుడు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు. మంత్రి దగ్గర పోయినా మంత్రి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మీరు అడుగుతున్నారా మీకు 12,000 రావాలని? మీకు అడిగితే ప్రభుత్వం నుంచి ఏం స్పందన వస్తుంది? ఏం స్పందన? ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది ఏంటంటే, పొన్నాల ప్రభాకర్ ఏం చెప్పిందంటే, నేను మాట్లాడతా, ముఖ్యమంత్రితో మంత్రులతో మాట్లాడతా అని చెప్పి 2 నెలలు అవుతుంది. ఇప్పటికి రవాణా శాఖ మంత్రి కనపడకొచ్చిండు. మా వాళ్ళు పోతే టైం బియ్యకొచ్చారు. మా జేఏసీ, హైదరాబాద్ జేఏసీ వాళ్ళు పోయి అన్ని యూనియన్లు జేఏసీ వాళ్ళు పోతే ఇప్పటికి టైం ఇవ్వలేదు. అందుగురించి ఈరోజు కార్యక్రమం పెట్టినాం. రవాణా శాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం చేసినాం. ఈరోజు ఎన్టీఆర్ చౌరస్తాలో అన్ని జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం ఈరోజు చేసినాము. ఏంటి మరి ఎట్లా ఉండబోతుంది? మరి చాలా రోజుల నుంచి మీరు అవస్థలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మరి ఏంటి ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోతే కనుక ఎట్లా ఉంటుంది మీ జేఏసీ తరఫున? మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేసి, రస్తారోకాలు చేసి, డ్రైవింగ్ మొత్తం ఆపేస్తాం, స్పందిస్తాం. ఇండియా లెవెల్లో, తెలంగాణ మొత్తం స్పందిస్తే ఒక్క రోజు మేము ఆపేసినాం అనుకో అల్లా కల్లోలం అవుతుంది. అందుగురించే ముందే రావాలి, లేకుంటే మేము ధర్నాకు దిగినాం అనుకో, మేము ఇది చేసినాం అనుకో పెద్ద మొత్తంలో ఇది అయిపోతుంది. అందుగురించి వెంటనే స్పందించాలి. కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ స్పందించి డ్రైవర్లని అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం.
చెప్పండి, అసలు మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? మరి ఆటోలు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆటోలు కంటిన్యూ తిరుగు, మీకు ఎంత లాభం వస్తుంది? మరి ఎట్లా ఉంటుంది మీ బిజినెస్? సార్ మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తే మాకు 400 లక్షలు కష్టంగా ఉంది. బస్సులు ఫ్రీ పెట్టిర్రు, మాకు చాలా ఇబ్బంది ఉంది. ఫైనాన్స్ కట్టలేకపోతాం, ఇల్లు కిరాయి, పిల్లలను చదవడం అని కష్టాలు ఉన్నాయి మాకు. డ్రైవర్ల గురించి ఎవరు పట్టించుకోలేరు, ఏ ప్రభుత్వాలు కూడా. అయితే ఇంతకుముందు ప్రభుత్వం వచ్చినా చేస్తాము చూస్తామన్నారు, ఎవరు పట్టించుకోలేరు. ఈ ప్రభుత్వం కూడా చేస్తాము చూస్తామన్నారు, ఏం హామీలు ఇస్తలేరు. హామీలు ఇస్తున్నారు కాదు తప్ప డ్రైవర్లకు హామీలు నెరవేర్చలేరు సార్. అది మాకు కావాల్సిన ఇబ్బంది. కనుక మాకు సహాయం చేయాలా గవర్నమెంట్. ఆటో డ్రైవర్సు అందరికీ, కార్మికుల సంఘాలకు చెప్తున్న ఒకటే, పొన్నం ప్రభాకర్ కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా కానీ ఆటో డ్రైవర్ల గురించి చిన్న చూపు చూస్తున్నారు సార్. డ్రైవర్ అంటే ఆ డ్రైవర్ ఒక గంట బండి ఆపితే మీరు ఎక్కడ వెళ్ళాలన్నా డ్రైవరే కావాలి సార్, ఆటోకైనా కారుకైనా. ఆ డ్రైవర్ మొత్తం రస్తారోక చేసి మేము పెద్ద ఎత్తున చేస్తాము. మరి చూడండి మా ఉద్యమం ఎట్లా ఉంటుందో చూడండి. ఇప్పుడు మొత్తం మీరు ఉదయం నుంచి కూడా ఆటో తిప్పుతా ఉన్నారు. మరి ఆటోలో ఎట్లా ఉంది ఇప్పుడు? ఫ్రీ బస్ పెట్టి నుంచి Free bus ఎట్లా ఎట్లా అసలు మీకు బిజినెస్ ఎట్లా అవుతుంది? బిజినెస్ చాలా తక్కువ అవుతుంది సార్. బిజినెస్ చాలా తక్కువ అవుతుంది. 400-500 కష్టంగా వస్తున్నాయి. అది కూడా ఇంతకుముందు వస్తుండే సార్, మాకు మంచిగా వస్తుండే. ఇప్పుడే ఈ బస్సు ఫ్రీ పెట్టుంది, చాలా ఇబ్బందులు పడుతుంది డ్రైవర్లు ఎవరైనా సరే. అందుకే ఈ 12,000 ఇస్తామని 12,000 హామీలు నెరవేర్చాలా సార్. మాకు కావాల్సింది అదొకటే. బండ్లకు ఇన్సూరెన్స్, పిక్నిక్స్ అన్ని గవర్నమెంటే భరించాలా. ఇది ఒకటి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పొన్నాల ప్రభాకర్ సార్ కూడా విన్నవించేది ఇదే. డ్రైవర్లకు కష్ట కానుకలు ఉన్నాయి, ఫైనాన్స్ కట్టలేక ఊరేసుకొని ఎక్కడో అక్కడ చనిపోతున్నారు, భార్య పిల్లలకు ఇబ్బందులు అవుతున్నాయి, చాలా కష్టం ఉంది సార్. డ్రైవర్లను గుర్తుంచుకోండి సార్. పొన్నం ప్రభాకర్ కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా సార్. రైట్. మొత్తానికి ఏదైతే వాళ్ళకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే వాళ్ళకు హామీ ఇచ్చిందో ఆ 12,000 హామీని నెరవేర్చాలి. దాంతోపాటు వాళ్ళ బ్రతుకు కూడా జీవనం సాగించాలంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. చాలా రికార్డు కానీ డొక్కాడని పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాము. వాళ్ళని ఆదుకోవాలి, లేకపోతే జేఏసీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా సృష్టిస్తాము, ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.